వాయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. లండన్లో ఆస్తుల కొనుగోలు కోసం మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. దీనికి సంబంధించి చాలాసార్లు నోటీసులు జారీ చేసింది. అనారోగ్య కారణాలు చూపి రాబర్ట్ వాద్రా విచారణకు హాజరు కాలేదు. ఎట్టకేలకు ఇవాళ భార్య ప్రియాంక గాంధీతో ఈడీ కార్యాలయానికి వచ్చారు. యూపీఏ హయాంలో రక్షణ ఒప్పందాల ద్వారా వాద్రా అక్రమంగా సంపాదించారని ఆరోపణలున్నాయి. ఆ సొమ్ముతో లండన్లో ఆస్తులను కొనుగోలు చేశారని ఈడీ అధికారులు చెప్తున్నారు. 2016లో భారత్ నుంచి ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారి లండన్ పారిపోయాడు. భండారిపై పన్ను ఎగవేత, అక్రమ ఆయుధ వ్యాపారం అభియోగాలను ఈడీ మోపింది. లండన్లో భండారి ఆస్తులు కొనుగోలు చేశారు. ఆ ఆస్తులు వాద్రా పేరు మీద ఉన్నాయని ఈడీ చెబుతోంది. దీంతో పాటు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో భూ కబ్జా జరిగింది. ఈ కేసులో ఏప్రిల్ నెలలో 3 రోజులు ఈడీ అధికారులు రాబర్ట్ వాద్రాను ప్రశ్నించారు.